విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం విశాఖ కేజీహెచ్లో బాధిత కుటుంబాలను రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనిత, సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ శ్రీభరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న మంత్రి లోకేష్ ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు. కేంద్ర మంత్రితో కలిసి బాధిత కుటుంబాలకు ఓదార్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. బాధితులకు మద్దతుగా నిలబడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని తెలిపారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని స్పష్టం చేసిన మంత్రి, అందరం కలిసి పోరాడటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోగలిగామని గుర్తు చేశారు. ఒక పక్కన మేమందరం కూడా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది విశాఖ ఉక్కుకి. ఎందుకంటే టెక్నాలజీ చాలా మంచిది. ఆ టైంలో కట్టిన 4 ప్లాంట్లో కానీ ఒకసారి చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ ఉన్న ప్లాంట్ ఇది. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇది జరిగిందనే బాధ అందరు కలిగింది. నిన్న కరెక్ట్గా 4 గంటల 10 నిమిషాలకి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్ గారు, సిపి గారికి ఇక్కడ వస్తాం జరిగింది. దాని తర్వాత గౌరవ హోంమంత్రి గారు, ఎంపీ గారు, మా పల్లా శ్రీనివాస్ గారు ఆయన వస్తాం జరిగింది. నిన్న తెలుసుకున్న వెంటనే రాత్రే కుమారస్వామి గారు వచ్చి సుమారుగా పొద్దున్న 2 వరకు మొత్తం చూసి తిరిగి ఆయన వెళ్తాం జరిగింది. వర్మ గారు కూడా ఇక్కడికి వస్తాం జరిగింది. గన్నబాబు గారు వస్తాం జరిగింది. ఎందుకంటే మా అందరు ఎన్డీఏ పైన ఉన్న బాధ్యత ఇది. కేవలం కుటుంబాలని ఆదుకుంటాం కాదు, కార్మికులకి అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. ఇప్పుడు 8 మంది చనిపోతాం జరిగింది. 6 హాస్పిటల్లో ఉన్నారు. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా కాంట్రాక్ట్ అయినా, ఫుల్ టైం ఎంప్లాయీస్ అయినా, వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. ఇంతేకాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్కి చాలా స్పష్టంగా ఇంత రావాలనేది ఉంది నిబంధనలు. అది కూడా మేము రివ్యూ చేస్తున్నాం. దాంతోపాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఇంత ఇవ్వాలి, యాక్సిడెంట్ జరిగితే ఇంత ఇవ్వాలని చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ రూల్ బుక్లో ఉండడం జరిగింది. మేము ఇక్కడ వచ్చి కేవలం ఏదో చెక్ అందించి వెళ్ళేదానికి రాలేదు. ఆ కుటుంబాలకి శాశ్వతంగా అండగా నిలబడడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అడిగేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పర్మనెంట్ జాబ్ ఇస్తామని పెద్ద మనసుతో కుమారస్వామి గారు ఒక హామీ ఇచ్చాడు. కేంద్రంలో ఉన్న సెక్రటరీ గారు ఇది ఎక్కడ లేదు కదా సార్ అంటే, అవసరం అవుతే నేను క్యాబినెట్ కూడా తీసుకెళ్తా, నథింగ్ టు వరీ, ఐ విల్ గెట్ ఇట్ డన్, నాది బాధ్యత. ఎందుకంటే ఆ కుటుంబాలకు మన అండగా నిలబడాల్సిన సమయం ఇదని ఆయన చెప్తాం జరిగింది.